చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అంటే ఘోరంగా అవమానించిండు. జగ్గారెడ్డి మామూలుగా పోలేదు. జగ్గారెడ్డి ఇక చూడండి, జగ్గారెడ్డి రౌడీ షీటర్లను వెంబడేసుకొని పోయిండు. ఈ బ్లూ సర్కిల్లో ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ అబ్బాస్ అనే ఒక రౌడీ షీటర్. ఇగో ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి, అబ్బాస్ రౌడీ అని రాసుకున్నాడు. ఇలా కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ రౌడీ షీటర్లతో ఏం పనండి? వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు. ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీటు గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఈ మధ్య కాలంలోనే దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఈయన అబ్బాస్ యొక్క అనుచరుడు మాజిద్. వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే. వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి, ఎక్స్టార్షన్ కేసులున్నాయి. వీళ్లను పట్టుకొని ఒక ఎక్స్ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా పోతాడండి? వీళ్ళేమన్నా అక్కడ ఓటర్లా? రౌడీ షీటర్లతోని వచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రౌడీ షీటర్లతో వచ్చి నానా దుర్భాషలు ఆడిండు. మరి ఎందుకు నేను ఇవాళ అడుగుతున్నా పోలీసు వాళ్ళను, ఎందుకు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మీ హోంమంత్రిత్వ శాఖలుండే పోలీసు వాళ్ళను ట్రీట్ చేసే విధానం ఇదేనా? వాళ్ళ మీద జగ్గారెడ్డి మీద అప్పటికప్పుడు సోమోటో కేసు ఎందుకు పెట్టలేదు? జగ్గారెడ్డిని అప్పటికప్పుడు గల్ల పట్టుకొని పోలీస్ స్టేషన్లు ఎందుకు పడేయలేదు? ఆ రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్లు ఎందుకు పడేయలేదు?